ఇక మరి గొర్రె కాడలను గొడు కాడలను మరి ఇక బాయి కాడలను బడ కాడలను వాళ్ళను వీళ్ళను ఆడుకుంటూ మీ నర్సయ్య తాత ఇక తీరా ఇప్పుడు ఏడుకు వచ్చినాకే ఇగో కనపడుతుందా ఇక 6 కిలోమీటర్లు ఉందట తిమ్మాపూరు వాయ రాంగ గీయాలైంది పొద్దు నెత్తి మీద ఉన్నాడు నీ దండం పెట్టి పానం వశపడతలేదు అయినా ఇక ఎండకు ఎట్టనైనా ఇక మరి ఉడకపోసిన పులుసు కారిన పోవాలి కదా తప్పదు కదా ఇక మరి వచ్చిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఊరు దరిదాపులకు వచ్చిన ఇక మరి ఊళ్ళో పోయినాక ఊరోళ్ళు ఏమనుకుంటారు కిషన్ రెడ్డి గురించి ఏం చెప్తారు ఊరోళ్ళు మరి కన్నతల్లి లాంటివి ఉన్న ఊరు మరి ఇంతో అంతో మరి పేరు తెచ్చింది గొప్ప స్థాయిలో ఉన్నాడు మరి ఏమైనా చేసిండా కన్నతల్లి లాంటి ఉన్న ఊరుకు కిషన్ రెడ్డి ఏమైనా సేవ చేసిండా ఏంది ఏం కథ ఊరోళ్ళు ఏమంటారో కథ మాత్రం ఏందో ఈయన చెప్తా చూస్తూనే ఉండరు మన నేను ఇక పోతున్నా ఏహే అక్కడ మేము కూడా కానీ ఈ కిషన్ రెడ్డి ఏ ఊరు పిరా ఏ కిషన్ రెడ్డి ఎరికేదా నీ కిషన్ రెడ్డి తెలిసే ఎవరు ఆయన కిషన్ రెడ్డి ఆయన పేరు చెప్తే కాదు పిరా మరి ఎరికే అంటున్నావు ఎవరైనా నాకు అర్థం అయితే లేదు కిషన్ రెడ్డి ఎరికేదా నీకు బీజేపీ లీడర్ మా ఊరే మీ ఊరా ఏ ఊరు మీది తిమ్మాపూర్ తిమ్మాపురమేనా ఇంకేపాడు దూరం ఉంది మీ తిమ్మాపురం ఇదే ఊరు దగ్గరనే ఉంది వ్యాపార దూరం ఉంది ఇంకో పోవన్నా 2-3 కిలోమీటర్లు కిలోన్నర దూరం ఉంటుంది మరి రోడ్ ఏం పిల్ల అంత గుంతలు మన్ను మసాడం మీ ఊరికి పెద్ద లీడరేనా పెద్ద లీడరే మరి రోడ్డు గిట్లా ఉంది అట్లుందంటే ఇక ఆయన చేసేది పద్ధతి ఆయన చేసేది అట్ట ఎట్లా మంచి ఏడా ఏమో ఏం చేస్తాడు ఆయన పెద్ద మనిషి కేంద్ర మంత్రి ఎరికేనా నీకు మా ఊర్లో భూమి ఇటు అంత ఉంది కేంద్ర మంత్రి ఎరికేనా మా ఊళ్ళో చెప్పరా మాకు తెలియకుండా మస్తు ఆయన వస్తే పోలీసు వాళ్ళు గీలీసు వాళ్ళు జోరుగా వస్తారు వస్తారా పోలీసు వాళ్ళు వ్యాపారం వస్తారు అంత ఆగమాగం జగన్నాథం ఉంది ఏం కావాలి నీకు కిషన్ రెడ్డి మనం కురుమలం అయితే వాళ్ళు కాపల్లా ఊరైతే ఒక్క ఊరేగా ఒక్క ఊరే మరి ఒక్క ఊరైతే వరుసలు ఉండే పిల్ల వరుసలు ఏముంటాయి ఇప్పుడు నేను నర్సయ్య తాతని ఇప్పుడు నువ్వు నాకు మనవనివి అంతేనా అంతే ఇవన్నీ నేను ఎక్కడో ఏ జిల్లానో ఏ కథో నేను ఎక్కడో నువ్వు ఎక్కడో మనకే వరుసలు కలిసినాయి మీరు ఉన్న ఊరోళ్ళు ఉన్న కథ ఒక్క ఊరోళ్ళు మీకు వరుస లేదా అవన్నీ మనకు తెలుస్తాయే నువ్వు ఏమైనా వరుసలు ఏమైనా ఇక్కడ పడేలా అంటాం అట్లా నువ్వు ఏమైనా పిలుస్తావా కిషన్ రెడ్డిని ఇంకా మనం వస్తే పడితే నమస్తే సార్ అంటారు ఎవరితో ఏం మాట్లాడరు ఇక మాట్లాడుతూనే 1 నిమిషం సేపు మాట్లాడతాడు పోతాడు అట్లా చిన్నకున్నప్పుడు నువ్వు చూసావా నేను చూడలే మనకాడ పెద్ద కానీ పాపిరెడ్డి అంటే ఆయన వాళ్ళకి చదువు చెప్పినాడు గూడూరు ఆయన చెప్తాడు నేను చదువు చెప్పినా వాళ్ళ దేశ గట్ట నా దేశ గిట్టరా అని చెప్తాడు గొర్రె అప్పుడు మేపలకు పోయినప్పుడు అటనా ఆయన చదువు చెప్పిన ఇప్పుడు ఆయన ఏముండు ఈయన పెద్దగా ఎదిగిపోయిడా అంతేనా ఫస్ట్ బాగా సంపాదించిండా కిషన్ రెడ్డి సంపాదించు మనకి ఏం చెప్తారే రాజకీయ నాయకులు ఎవరు చెప్తారు అంతేనా ఉన్నాయని పైసలని ఎవరు చెప్తారు ఏమన్నా మంచిగా చేసిండు ఆ ఊరుకు ఇంకా చేస్తాలో చేసాడు ఇంకా అప్పుడు తొలుత ఆయన రోడ్డు పోసారు ఆయన ఊళ్ళో గేకరు అంతేనా ఓహో అమ్మా ఈ ఊళ్ళో దేకరా గేకరు ఎందుకు ఏం పాడం అందరూ అంతే అలా అన్నల తమ్ములే అక్కడ పోకురా ఇక్కడ అని చెప్తారు ఎవరిని ఇప్పుడు నువ్వు ఒక పార్టీకి విన్నావు అనుకో వాళ్ళ అన్నల తమ్ములే చెప్తారు అక్కడ ఇక్కడ నాయనరా అంట ఓటేకు ఇప్పుడు కిషన్ రెడ్డికి ఓటేయకంటారా వాళ్ళ అన్నదమ్ములే అన్నదమ్ములే అంటారు అక్కడైతే పోతారు ఇక్కడ అంటారు ఆయన రాగానే దగ్గర ఉంటారు మళ్ళీ మీదంగా తమ్ముడు రాగానే మళ్ళా తమ్ముడు అంటే ఉంటారు మళ్ళా ఇతర ఎలక్షన్లకు మాత్రము అక్కడ పోతే అది మళ్ళీ అంటారు మమ్మల్ని ఇక్కడ తీసుకుంటారు అమ్మా అందుకనే ఇక దేక్తారే రాను నువ్వు చేసి నువ్వు వస్తున్నా అంటే పండుగే అనుకున్నా ఎదురు చూసి నేను ఎండుగా పోతున్నా కథల పడతా వేందే కాశమ్మ నిన్ను కట్టుకుంటుని గాని ముట్టుకొనైతేనే కథల పడతా వేందే కాశమ్మ పేరు సంపాదించుకుంటు కదా ఈ ఊళ్ళో పుట్టినందుకు ఈ ఊరు కోసం ఏమైనా మంచి చెడు ఏమైనా చేసిండా అంటున్నా
ఇక అన్నీ తక్కువ తక్కువ అంతేనా దేక్తారా ఊళ్ళే ఉత్తదేనా దేక్తారా ఓ దేక్తారు మరి తక్కువే అంటున్నావు మళ్ళీ దేక్తారా అంటున్నావు నాకు ఎక్కడ సగం ఈ సగం సగం చెప్తలేము ఈ మొగోడు ఏ ఊరు ఇది తిమ్మపురం సింపురా ఏ పేరు నీ పేరు అయ్యమ్మా అయ్యమా ఏం పని చేస్తావు ఇంకో స్కూల్ నాలే మరి మీ ఊళ్ళే పెద్ద మనిషి ఉండట కిషన్ రెడ్డి మంచి పెద్ద స్థాయి వాయే ఊరుకు ఏమైనా మంచి చెడు ఏమైనా అరుచుకుండా మంచి ఏమైనా చేసిండా ఊరుకు ఇక నేను ఉంటాను ఊళ్ళే ఉండవు ఉంటా కానీ ఇక అవన్నీ ఏం తెలుసు పెద్దలతో కాదురా ఊళ్ళో ఏమైనా మంచి పనులు చేయలేదా గట్టి ఏమన్నా చేస్తలేడా ఇక చేస్తుంది ఇక ఢిల్లీలో ఉంటాడు ఢిల్లీలో ఉంటాడు మొత్తమే రాడా ఢిల్లీలో ఉంటే మాత్రం పన్నెండు వస్తాడు పండుగ ఉంటే వస్తాడు ఆహా. ఎప్పుడెప్పుడు వస్తాడు శ్రీరామనవమికి వస్తాడు ఒక పండగకే వస్తాడా అయ్యా ఏదైనా ఉంటే శ్రీరామనవమికే వస్తాడా దానికైతే ఖచ్చితంగా వస్తాడు కానీ ఏదైనా ఉంటే అవసరం ఉంటే వస్తాడు ఆహా. ఏం పేరు ఉండే కిషన్ రెడ్డి మీకు గుర్తుగా నవ్వుతుండే ముసి ముసి నవ్వుతుండే కిషన్ రెడ్డి ఏం కావాలి కిషన్ రెడ్డి ఏం వేరే వాళ్ళు రెడ్డిలా మేము కావాలి ఏం చెప్పనే ఇప్పుడు ఎవరైతే పిడా ఊళ్ళో అందరూ ఉంటారు ఇప్పుడు కుమ్మరోళ్ళు కమ్మరోళ్ళు గౌన్లోళ్ళు గొల్లోళ్ళు బంటోళ్ళు సబాండ వర్గాలు సబాండ కులాలు ఉంటాయి ఇప్పుడు అందరం వరుస పెట్టి పిలుచుకోవా ఏమని పిలుస్తావు నువ్వు దానికి అది కాలేదు ఇంకా మా దానికి అది కాలే ఒకసారి పెట్టేది రాలే ఇంకా ఏం ఏం మరి ఏమని పిలుచుకుంటారు ఏమో ఇక ఆయన ఎప్పుడు వస్తారని చూస్తాం ఇక అంటే పటేల్ అంటాం లేకపోతే సార్ అంటాం అటనా చిన్నగున్నప్పుడు ఏం పని చేసేది ఆయన రావు పిలా ఇక ఆయన ఏం చేసిండు ఇది అప్పుడు ఏం చేయలే చదువుకున్నప్పుడు వెళ్ళిపోయింది ఆయన ఇంటికి ఇటు వ్యవసాయం గిసాయం ఏం చేయలే ఏం చేయరు ఉన్నది వ్యవసాయం కానీ చేయలే అమ్మా కోయిలాగా వ్యవసాయం ఏం మురకసూలేదట ఇల్లు మొత్తానే ఉందా పెద్దనే కట్టిండా ఈ మామూలు కట్టిన డబల్ వేసిండు ఓ డబల్ వేసిండు మరి ఈ ఊరుకు ఏమన్నా చేసిండా ఏమన్నా చేస్తాడు చేయడా ఇక చేస్తాడు అదే కానీ ఏమేం చేసిండు పియా ఇక ఈ రోడ్లు మామూలుగా చేసిన ఈ రోడ్లు అది చేసి రోడ్డు అంటే ఈ సీసీ రోడ్డు గవర్నమెంట్ చేసి ఆయన తెచ్చిన గవర్నమెంట్ కదా ఆయన తెచ్చి అదే ఏం పని చేస్తావు మగోనివి వ్యవసాయం ఏయ్ ఎట్ట ఉంది బొట్లు అమ్మినావా ఏమేమి పట్టాను ఇంకా కొయ్యనలే ఇంక ఊరికి ఇంత పడ్డావు మరి సరే నాటినాం అట్టనా మీ ఊళ్ళో ఏదో మంత్రి ఉంటాట ఎరికేనా నీకు మంత్రి ఎవరే మంత్రి ఎవరే ఓ అమ్మ కేంద్ర మంత్రి ఆయనే పోతా పిరా మీ కేంద్ర మంత్రి ఆయనే ఆయన పేరు తెలియదా కిషన్ రెడ్డి అమ్మా ఈ కోళ్ళ ఇప్పుడు వెలిగింది బుర్ర అది కిషన్ రెడ్డి వస్తుండా ఊళ్ళకు ఇక అప్పుడు ఎప్పుడన్నా వస్తాడు ఇక కట్టిన ఎప్పుడో ఒకసారా ఇల్లు ఇడుపు ఉందా అవుతుందేనా ఉంది బంగ్లా ఏయ్ ఎదనే ఉందా ఎందరాలు అన్నదమ్ములు ముగ్గురు ముగ్గురా ఈయన ఎన్నో ఆయనే చిన్న ఆయన చిన్న ఆయన ఏం పని చేస్తాడు చిన్నప్పుడు ఏం పని చేసిండు నాకు జోడి కొట్టిండు నాగలు తినేడా అమ్మా ఏం కావాలి నీకు కిషన్ రెడ్డి ఎవరికి నీకు ఆడు కాపాడు మేము మాకు గెలం ఓహో అట్టనా ఏం పేరు నీ పేరు భిక్షపతి ఇంటి పేరు ఢిల్లీలోనే ఢిల్లీ ఢిల్లా అమ్మో ఢిల్లీ మీ ఊళ్ళో ఒక ఆయన ఢిల్లీలో ఉంటా ఆయన ఎరికేనా కిషన్ రెడ్డి అమ్మని సామి రంగో ఇది గట్టిదే కోయిలా ఎమ్మడే గుర్తుపట్టింది వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు వాళ్ళు గంగపురపు గగపురపల్లా వాళ్ళ అయ్య పేరు ఏం పేరు పిరా స్వామిరెడ్డి స్వామిరెడ్డి వాళ్ళ అమ్మ అండాలమ్మ అండాలా ఉన్నారా అయ్యా అమ్మ లేదు చచ్చిపోయి అట్టనా అంతేనా ఏమైనా సాయం చేశాడా దానాలు ధర్మాలు ఊళ్ళే ఏమో ఏం చేస్తారు ఎవరు చేయడం అంతేనా ఏమంది ఆడే చూసుకుంటారు గట్టినే గిట్టే ఇక కూలినాలు చేసుకుంటారు పేదోళ్ళకు ఏం లేదు అంతేనా ఏం లేదు ఊరు గిట్నే ఉంటుంది రాదు చూస్తున్నా అదే ఎట్ట ఉంది ఏమో చూద్దామనే కళ్ళ చూద్దామనే వచ్చింది తాత పట్నంకి వెళ్ళి వచ్చినా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎట్లా ఉంది మా ఊరిది ఎట్లా ఉంది వామో మంచిరెడ్డి కిషన్ రెడ్డి మోతం అవుతుంది అక్కడ బాగా చేపిస్తున్నాం ఈయనే లేదు కానీ అంతేనా ఊరికి ఏం చేయనట్టుగా ఏమన్నా పనులు చేయలేదా
ఏం చేస్తున్నా ఏది లేదు ఆ, అన్నీ అంతకే చదువుకునే పోరగాళ్ళకు ఎవరికి ముసలి లేదు అంతేనా మరి అదే ఉంది కథ బార్బూరు బచ్చన్నపేట అన్నట్టే ఉంది మామూలు విజయం మరి నీకు సంసారం ఎట్లా వెళ్ళాలి మరి ఇది ఆమె మనిషిని పెట్టుకున్నట్టు నువ్వు ఆమె కూలి ఎట్లా వెళ్ళాలి మరి నీ కిరాయి కొంప సొంతం కొంపేనా కిరాయిది సొంతం అక్కడ కిందికి ఉంటుంది. అట్టనా ఏ పేరు నీ పేరు పావని పావన ఇంటి పేరు జాపాల. జాపాల పావన ఎరికేనా నీకు మేము మంత్రి ఎరికే అంటది చెవులు ఊపుతుంది ఏమో ఏం పేరు అంటే ఏం చెప్పాలి ఇక మీరు ఎవరు అసలుకి? నేను టీవీ నర్సయ్య తాతని నేను టీవీ మాది గుర్తుపట్టలే నా మాత్రం చూస్తలేవు నీ వాయిస్ గుర్తుపట్టిన కానీ నేను ఇట్లా ఎప్పుడు చూడలేదు కదా. మా మనవరాలు చూసింది మంచిగా వార్తలు చూసింది అని చూసింది ఏం లేదు కానీ కిషన్ రెడ్డి ఊరు ఎట్ట ఉంది ఏం కథ మంచి చెడ్డ అరుచుకొని పోదామని వచ్చిన మరి పనులు ఎట్ట ఉన్నాయి ఇక్కడ సారు ఏమైనా పనులు చేసిండా చేస్తాడు కదా మంచిగా అప్పుడప్పుడు వస్తుంటాడు చూసి వెళ్తుంటాడు. ఏం చేసిండు ఊరుకు ఊరుకు రామాలయం కట్టించండి ఇప్పుడు కొత్తగా రోడ్ వేయిస్తున్నాడు. ఇంకా ఇంకేం లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే. రామాలయానికి వ్యాపారం పెట్టింది పైకం ఇక ఏమో మా పెళ్లి కాక ముందుకు కట్టించిండు అది. సంవత్సరం కళ్యాణం చేయిస్తాడు తనదే ఖర్చు మొత్తం మా ఆయన్నే వస్తాడు చేసుకుంటాడు చూసుకొని వెళ్తాడు. ఇక జాతర పెడతాడా ఇలా ఊరంతా పోయి కొబ్బరికాయ కొద్ది దేవుని ముక్కి కళ్యాణం అందరికి చూపిస్తాడు బాగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఇంకేమైనా చేసిండా? ఇక ఏం లేదు ఇప్పుడు రోడ్ చేస్తున్నాడు కదా ఇప్పుడు రోడ్ చేస్తున్నాడు కాబట్టి దాని గురించి ఇక మంచిగా పేరు వస్తుంది. సర్కారు బడి ఉందా ఊళ్ళే? ఉంది రామాలయం గుడి పక్కనే ఉంటది. ఇప్పుడు సార్ కట్టించిన గుడి పక్కనే స్కూల్ ఉంది. పోతారా పిల్లలు బడి? పోతారు. ఉందా పేరు ఉందా సార్కు ఊళ్ళే? ఉంది మంచిగానే ఉంటాడు. అందరు బాగానే కలుస్తారు తను వచ్చినప్పుడు చాలా మంది వస్తారు. అమ్మా మా మనవరాలు మంచిగా చెప్తుంది ముచ్చట. ఇవ్వా గడపోదప్ప ఈ గడకుంటారేమో ఎక్కువ జనము. పేరు నీ పేరు? నా పేరు సుగుణమ్మ. సుగుణమ్మ ఇంటి పేరు? గుండెలలో. ఎట్లా ఉంది సంసారం? ఎట్లుంది మంచిగానే ఉంది. మంచి మీకేదేమో కిషన్ రెడ్డి ఊరు ఎరికేనా? మా ఊరు కిషన్ రెడ్డి మాకు తెలియదా అన్న? ఇక మరి మీ కేంద్ర మంత్రి మీ ఊళ్ళో ఉండే మరి మీకేం తక్కువ? మీదే ఊరు మాది అక్కడ పట్నం కానీ ఇక మరి కేంద్ర మంత్రి మీ ఊరికి మంచిగానే అరుచుకుంటుండా సరవరా? మంచిగా ఎందుకు అరుచుకోడు రోళ్ళని పటేలే పోపించే గుడి కట్టించే. ఏం గుడి? రాములవారి గుడి. అట్టనా? అలా అలా ఇల్లు ఎక్కడా? అక్కడ కిందికి ఉంటుంది. ఇంకేం చేసిండు ఊరుకు? ఏమేం చేస్తాడు ఆయన మేము చూస్తాం రాజకీయం ఇలా తిరిగి తెల్లకు తెలుసు. అట్టనా? రోజులు అయితే వస్తాడు తలవాల నాడు వస్తాడు. ఎప్పుడు ఊరికి వస్తాడు అప్పుడప్పుడు? ఎవరన్నా దగ్గర వాళ్ళు చచ్చిపోతే వస్తాడు. గుడి తలవాలు పడినాడు పేదోళ్ళకు బొట్టోళ్ళకు ఏమైనా ఆశ అవుతాడా? అసలు అవుతాడా మాకు అయ్యో తెలియదు. మూకిరుస్తుంది మా మనమరా. ఊరికి వస్తుందా చదువు? ఏంటి పిల్ల ఇదే? అమ్మా మంచిగా చెప్తుండు. ఏమి నడుస్తుంది మరి తిమ్మపురంలా? దేని గురించి అంటే మీ ఊళ్ళే పెద్ద మంత్రి ఉన్నాడు మరి ఎట్ట ఉంది ఊరు వైభోగము ముద్దుగుందా లేకపోతే ఏమన్నా దరిద్రం నాట్యం ఆడుతుందా ఊళ్ళే మంచి చెడ్డ అంతా బ్రహ్మాండంగా ఉరుకులు పెడుతుందా ప్రగతి? మంచిగానే ఉంది. అంతేనా తాత? ఏ లోటు లేదా ఊరుకు? ఏం లేదు. సర్కారు దవాఖానా సర్కారు బడి ఓపెన్ కాలే కదా సర్కారు దవాఖానా. కట్టిండా? ఉంది. ఎవరు కట్టించారు? ఇది కేంద్రమే కావచ్చు అనుకుంటా. ఇంకేం నడుస్తుంది మరి కిషన్ రెడ్డి? ఆయనకి ఇళ్ళకి వచ్చి అరుచుకొని పోతాడా ఉత్తిదేనా? వస్తాడు. వస్తాడా? ఏం చేసిండు ఊరుకు ఆయన? ఏముంది ఇది రాచులూరు రోడ్డు ఇది లేమూరు రోడ్డు అవి. ఏం కావాలి కిషన్ రెడ్డి? కిషన్ రెడ్డి ఏం కావాలంటే ఏముంటుంది ఊరు? మీ ఊరేనా మీ కథేనా? ఏం కావాలంటే నీకు వర్షాలు ఉంటాయి కదా మామ పెద్దయా కాకియా అన్న తమ్ముడా ఉంటాయి కానీ వర్షాలు ఉంటాయి కానీ ఇంకా మనకు అంత పరిచయం లేదు కదా. మేము చిన్నగా ఉన్నప్పుడే ఎప్పుడో వెళ్ళిపోయా సిటీ. అట్టనా? ఆయనకి కూర్చున్నాడు మరి ఏమని మందలు ఇస్తావు?
మనకి ఎడగలుస్తాడు, మనకు పర్మిషన్ ఉంటుంది దాంట్లో. ఓ అమ్మ దగ్గరికి రానియడా నేను? ఓ అమ్మ ఈ కోళ్ళగా ఇంత ఇవాళ మీరే కూర్చున్నావుగా. ఆ? ఏం చేయాలంటే మరి ఏం చేస్తావు ఇక మరి పెద్ద మనుషులం అయినాం. కోడన్ల చేతి కింద బతికైంది మనది. సముద్రులు గడ్డ చూస్తారు, మిట్ట చూస్తారు. ఈ మీది ఈ ఊరేనా? ఏం పేరు నీ పేరు? అంజమ్మా. ఎట్ట ఉంది మరి తిమ్మాపురం బతుకు? మీ ఊళ్ళే పెద్ద మంత్రి ఉండే కిషన్ రెడ్డి ఎరికేనా? ఎరికే అయ్యా. ఏం పని చేస్తాడు ఆయన? ఏమో ఇక్కడ ఉండడు ఆయన. ఆడుంటాడు సిటీలో ఉంటాడు. ఎట్ట ఉంది తిమ్మాపురం? మంచిగానే ఉంది. కిషన్ రెడ్డి ఏమంటాడు? ఏమంటుండు, వస్తుంటాడు పోతుంటాడు కానీ ఎరికేనా? గుర్తుపడతాడా నేను? అంత పరిచయం లేదు. అంటే ఇక ఊరోళ్ళ మంది తెలుసు కానీ ఇక పలానా అన్నట్టు తెలియదు కదా. ఏమైనా ఊరోళ్ళకి ఏమైనా ఆపద అంటే అరుచుకుంటాడా? వస్తాడు కానీ కొద్దిగా ఇంకా డెవలప్ కావాలి. ఊర్లో ఏం డెవలప్ అవుతలేదు. అంతేనా? గొర్రె గట్టంటో పిల్లగా. ఏం పేరు నీ పేరు? గోపాల్ నా పేరు. గోపాల్. ఇంటి పేరు? దొడ్డే. దొడ్డి గోపాలు. మీ ఊళ్ళే కేంద్ర మంత్రి ఉన్నాడు కానీ చూస్తున్నావు కదా. అంతేనా? సిప్ప ఎనుగులే ఉందంట వాయిగా. ఇక అన్ని రోడ్లు అవి వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి కానీ ఎంత పక్క ఊర్లు డెవలప్ చాలా అయిపోయినాయి కానీ మన ఊరు ఏం ఇప్పటికి ఏం లేదు. పండుకుందా ఇక నువ్వు అన్నట్టు. ముంజకాయలు కట్టేది మరి? నాకు ఒక ఆయన పిలిచి ఇచ్చిండు. వాళ్ళు నువ్వే దానం పడుకొస్తున్నావు. ఇక నువ్వు దానం వల్ల దానం నాకేమి ఇస్తావు దానిగా. మొత్తానికైతే ఏం కావాలి నీకు కిషన్ రెడ్డి? వాళ్ళు రెడ్డీస్, మేము కుర్మోళ్ళం. ఓ అమ్మా ఇదా కథ. మాకు ఉన్నాయా గొర్రె ఉన్నాయా? ఇప్పుడు ఏం లేవు, ఇంతకుముందు మస్తుగా ఉండే. ఆయన చనిపోయిన తర్వాత తీసేసిన మొత్తం. అటనా? మస్తుగా ఉండే 200-300 జీవం. సరే కానీ మరి కిషన్ రెడ్డి ఏమన్నా ఆపదికి సాపదికి పేదలకు వాళ్ళకి వస్తాడు, అందరికి చూస్తాడు కానీ కొద్దిగా ఊరు విషయాన్ని కొద్దిగా డెవలప్ చేయాలని నా. మరి ఎందుకంటే పలుకుబడి మీద ఉంది కాబట్టి, ప్రచారం ఉంది కాబట్టి ఆయన వచ్చినప్పుడు అభిమానంతో అందరూ కలుస్తారు కానీ మనకు వర్క్ కావాలి ముందు. అది కథ ఆడ ఉంది. ఎక్కడా ఇల్లు అల్లది? కింద ఉంటుంది అక్కడ లాస్ట్. పేరు నీ పేరు? నా పేరా జంగియా. 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 ఇంటి పేరు ఏం పేరు తాత? సిచ్చోళ్ళం. ఓ సిచ్చోళ్ళం. సిట్టోళ్ళా? సిట్టి జంగియవా నువ్వు? సిట్టి జంగియా. నీ పరువు ఉన్న రోజులు కాసినావు, ఇక ఇప్పుడు పారేసి కూర్చుంటున్నావు. మరి ఏం చేయాలి? ఎన్నొద్దులు కావాలి. అంతేనా? రాజ్యాలని తిప్పి అన్నీ చేశారు మరి. ఇంకా ఏమో కానీ మీ ఊళ్ళే ఆయన ఎరికేనా నీకు? ఎవరు? ఆయన పెద్ద మనిషి, కేంద్ర మంత్రి. మంత్రి ఏమంటారో నాకు తెలియదు. సిట్టి జంగయ్య, చంద్రబాబు జంగయ్య ఉన్నట్టుగా మంత్రి కదా పిరా నీకు. మీది ఏ ఊరు చెప్పు? ఇదే ఊరు. ఇదే ఊరు అంటే? ఇదే ఊరు. ఈ ఊరి పేరు ఏం పేరు పిరా అంటే? తిమ్మపురం. మరి అయిపోయి తిమ్మపురం మంత్రి లేడా? మంత్రి ఏమో మంత్రి ఎవరు ఏం కథను. ఎమ్మెల్యే ఎవరు? ఏం పెళ్ళినో ఎవరో ఎక్కడో నాకే తెలియదు. కాదు పిరా. ఓ సిట్టి జంగయ్య ఆయన కిషన్ రెడ్డి ఎరకలే నీకు? అవును. మరి సపోర్ట్ చేయవు మరి అవునంటావు. కిషన్ రెడ్డి ఏం పని చేస్తాడు? పిరా? ఏం పని చేస్తాడు? మంత్రి పని చేస్తాడేమో మరి. ఈ మొగోడు అందరికీ అంటాడు, నేను కరువేల తీసిన అంటాడు, కారం వేలది నిలబడు. నువ్వు కూడా పడతాయి. నిలబడు. ఇట్లా అదేం కాదు అని ఎరికేనా అని కిషన్ రెడ్డి? ఎరికేరా అయ్యా కిషన్ రెడ్డి ఉండే పట్టుకునే గీంత తెల్లగా అయింది అది. అటనా? అక్కడ కిందికి పోయి చూడు దేవుని గుళ్ళు ఎట్లున్నాయో అన్ని కట్టి. ఏం కావాలి కిషన్ రెడ్డి? అన్ని కట్టించినాడు ఆడే. కిషన్ రెడ్డి ఏం కావాలి నీకు? ఏం కావాలంటే ఆడు కాపోడు నేను కురుమని. ఏం కావాలంటే అటనా?
వరుస ఉంటాయి కదా తాత. వరుస అంటే ఇక వరుసలా అని గిరిసలు ఎవడు పట్టి సరే ఇక ఈ కోయిలాగా గిట్లా అంటుంది. నీ పేరు ఏం పేరు తల్లి? ఏం పేరు రా? మాట్లాడరా మీ ఇంటి పేరు ఏం పేరు? ఆయన మరదల్ని అట్టనా? మీరు సిట్టోలేనా? నీ పేరు? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ, సిట్టి లక్ష్మమ్మ. ఏం పని చేస్తావు? ఏం పని చేస్తలేదు, నేను 4-5 ఏళ్ళు భయపడి. అట్టనా? ఏం పని చేస్తాను. ఎట్ట ఉంది ఊరు తిమ్మపురం? బాగానే ఉంది, అంత మెరుస్తలేదు ఇంతకెళ్ళి. మెరుపు కాకపోతే మెరుపు జంగు అద్దా, జగ్గు మెరుపు బాటలు చూడు, జగ్గు జగ్గు మెరుస్తలేవు, అన్ని మెరుస్తున్నాయి. అవునుగా. అది కాదు మరి మీ ఊళ్ళో మంత్రి ఊళ్ళో మంచిగా మంత్రి అంటే మంత్రి ఊరోళ్ళకి చెయ్యరు, ఏలూరుకి చేస్తారు. ఓ అమ్మా, ఉన్నది నడుపుకుండా బదలు కొట్టింది. మరి అవును, ఏ ఊరోళ్ళకి చెయ్యరు. అంతేనా? చెయ్యరు. గడపోతుంది లక్ష్మమ్మ. కాదు నాయన, ఊరు చూసుకోవాలి. అవు ఊరు చూసుకోక నువ్వు ఏలూరుకి చేస్తున్నావు, కిషన్ రెడ్డి వారిని ఏలూరుకి చేస్తున్నావు. మా ఊరికి ఏముంది? అంతే ఏం లేదు మీ ఊరికి. ఈ రోడ్లు చూడు ఎట్లున్నాయో. రోడ్లు ఖరాబ్ ఉన్నాయంటవా? ఏమున్నాయి? ఇంకేం కావాలి మీ ఊరుకు? మా ఊరికి మాకు సహకారం చేయాలి. నేనైనా చేస్తా చెప్పు సమితి. ఏం చేస్తావు? ఇక మరి ఆయన చేస్తలేడు అంటే మీ చేయలేదు అంటే మరి నేనైనా చేస్తా. అయ్యో, ఆయన వచ్చి ఊరికి ఏదైనా సేవ చేసిపోయిన అంటారు. 50 ఏళ్ళు చేస్తారా? 50 ఏళ్ళు ఏం కావాలి చెప్పు నీకంటే మీ ఊరికి ఏం మా కావాలి? ఊరు మంచిగా చేయాలి, మా చెలకల పటలు చేయాలి. ఇంకా ఇంకేం చేయాలి? ఇంకేముంది ఊరికి ఇంకేం కావాలి? ఊరికి ఇదే నీళ్ళు మంచిగా రావాలి మాకు. నీళ్ళు వస్తలేవా? వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఏమైనా ఆపదకి సాపదకి ఏమన్నా పైసే పరక ఆసరా అవుతారా కిషన్ రెడ్డి? ఏమో పటేల నాయన, మాకైతే ఏ ఆసర లేదు, ఏది లేదు. మాకేం ఆసర లేదు. నా కొడుకు 6 నెలలు చేసి వచ్చిన కానీ బుడ్డ పసి చచ్చిపోతే కూడా బుడ్డ పసి ఆయన. ఓ అమ్మా, ఆయన జతకుండి చేసిండు, అన్ని అలా చేసిన కానీ ఇట్లా 10 రూపాయలు కూడా ఇవ్వలే, పని చేయలే. నా కొడుకు చచ్చి 1.5 సంవత్సరం చేసిండు. ఆయన కూడా పని చేసిండా? చేసిండు కొన్ని దినాలు చిన్నగుండంగా. ఆయన కిషన్ రెడ్డి గారు చేసిండా? చేసిండు 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 అందరికి చేసిండు. వాళ్ళ అమ్మకు వాళ్ళ ఎందుకు చేసిండు. ఆడు పోయిండు గమోతించి. నీకు ఏ వర్షం పైసలు జీతం ఇవ్వలేదా? జీతము అప్పుడు నేర్చుకుంటున్నాను, తోలుకపోయిండు. తోలుకపోయి ఏం 10 రూపాయలు ఏమి ఇవ్వలే మాకేం సహకారం చేయలేదు. ఉన్న సంవత్సరాలు చెప్పుకుంటుంది ఆమె, జరిగిన కథ చెప్పుకుంటుంది. మరి ఈనాటి మరి నువ్వు వాడు కూర్చొనాలు. ఆయన కొడుకు పని చేస్తే పైసలు ఇవ్వలేదట, మరి చెప్పదా? మళ్ళీ ఓ మళ్ళీ మళ్ళీ ఏం పని చేస్తాడు మళ్ళీ? నేను మట్టి పని మేసరి కింద మట్టి పని చేస్తా. ఎటు తాత బతుకు? నా సూర్యాపేట సార్ సొంత ఊరు. నా సూర్యాపేట. ఈయనే ఉంటావు ఇక వచ్చి? ఇక్కడనే ఉన్నా మనం ఏం చేయాలా? ఎన్నేండా వచ్చి? నేను 35 సంవత్సరాలే. ఇల్లు కట్టుకున్నావు? ఏది లేదు, ఏది లేదు. పిల్లల పెళ్లి చేసినా ఆడికాడికే సరిపోయింది. ఇక అంతేనా? ఏం చేయను మరి. ఇక 2 ఆడపిల్లలు, ఒక మోకపోయేవాడు. అది ఊరు ఎట్ట ఉంది తిమ్మపురం? ఇంకో ఇట్లా వచ్చినాము, ఏం చేయాలి నుంచి వచ్చినాం. ఆ నుంచి ఇక్కడికి వచ్చినాము, ఇక్కడ పని చేస్తున్నాం. అది ఇట్నే ఉంది. పసి పట్టేది మా ఊళ్ళో పుట్టి మా ఊళ్ళో పెరిగి ఆయన మాకు తెలియదా? ఏం పే ఆయనకు ఏం కావాలి నీకు వరుసకు? బావ అవుతాడు. అవునే, బావనే అవుతాడు. బావేనా? మరి మీ బావ అప్పుడప్పుడు వస్తాడా ఊరికి? వస్తాడు, సంక్రాంతికి వస్తాడు, శ్రీరామనవమికి వస్తాడు. అమ్మా కాకపోతే ఇప్పుడు రోడ్లు కూడా శాంక్షన్ చేసిండు కానీ ఆయన టైం ఉంటలేనట్టు, తీర్తలేనట్టు వస్తలేడు. ఇక అట్టనా? అన్ని బోర్డులు కట్టిండు కానీ ఇంకా రాలే. దావత్ ఇస్తాడా నీకు ఏమైనా పండుగలకు? లేలే, ఆయన తాగాడు. మేమైతే తాగుతాం కానీ ఆయన తాగలే. కాకపోతే ఇక వాళ్ళు తినేది పచ్చకూర, పాలకూరలు అట్లా. అంతేనా? ఎందుకే ఇది అంత జోలి? ఉందా ఊళ్ళే? ఆయనకెందుకు లేదు, పలుకువాడు లేదే ఉన్నాడు. ఈ రోడ్లు ఆయన పంపించినాయి, ఆయన మర్యాదని. ఓ బస్సు తెచ్చిండు మస్తుగా, 2-3 బస్సులు తెచ్చిండు. కాకపోతే రోడ్లు ఉన్నాయి కానీ, కాకపోతే ఇక మా ఊరికి ఆ ఇందిరామ ఇల్లు రావు, ఏవి రావు. ఇంకా డెవలప్ చూస్తున్నాం, పాత మోడల్ లాగానే లేదు ఈ ఊరు. ఇది కథ. ఏమన్నా గట్టిన సచివాలయ బతికి దానాలు ధర్మాలు అటు ఇటు పేదవాళ్ళని ఆదుకుంటాడా? చేస్తాడు. అలా పండు నుంచి 5,000 10,000 ఇప్పి పెడతాడు. ఇక అటనా? ఇక ఆయన రానైక రాడుగా. ఇక వాళ్ళ చేతి కింద ఉన్న వాళ్ళని ఎవరినో తోలిస్తే వాళ్ళు 10 ఇస్తే ఇల్లు 5 ఇచ్చారు, 6 ఇచ్చారు, ఎన్నో ఇస్తారు. ఇక అట్లా ఈయనైతే ఇస్తారు. మొత్తం సాయం చేసే గుణమే అంటావు? సాయం చేసే గుణమే, మంచి గుణమే మా ఊరువే.
నీకైతే వచ్చినప్పుడల్లా ఇంత మందుకైతే పడుకో. ఆయన మందుకు ఏమి ఇయ్యాడు కానీ కాకపోతే మర్యాద ఇంత కాకపోతే పూజలు చేసినప్పుడు పోతాం, అందరం పోతాం. దేవుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. రాములవారి దేవుడు ఉంటాడు, పెద్ద దేవుళ్ళు, బంగారు దేవుళ్ళు. మర్యాద చేస్తారా మరి? అంత అయిపోయినాక పండుగ అయిపోయినాక ఇక ఆయన ఏం చేయడు, కాకపోతే మా ఊరోళ్ళే చేసుకుంటారు అంతా. ఖర్చు ఎవరు ఇస్తారో ఏమో తెలియదు అంట పెద్ద మనిషి. మీ కేంద్ర మంత్రి మీ ఊళ్ళో పెట్టుకుని నువ్వేం సకాలం దివాళి తీస్తున్నావు? మరి దివాళి తీసేదాకే వచ్చింది. ఆయన ఉంటే నాకేం తీస్తాడే? ఆయన నాకేం తీసినాడు? మీ ఊరు ఏమన్నా బాగుపడలేదా? ఆయన పుణ్యాన్ని బాగుపడదా కనిపిస్తలే, గటువంటి వాళ్ళు బాగుపడతారు. మరి ఆ కోయిలకు బాగా కావాలంట. నీకేం కావాలి? బామ్మది కిషన్ రెడ్డి ఏం కావాలి ఉంటున్నా? ఏమంటే వరుసకి పటేల్ అనిపిస్తాం మేళని కిషన్ రెడ్డి వరుస అని అనేది దొడ్డిమల్లి ఏం కాదు. బామ్మని అంటున్నామని కాదు 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 కిషన్ రెడ్డి ఏం కావాలి నీకు ఉంటున్నా? ఇక పటేల్ అనిపిస్తాం. ఇక వరుసలు అంటే వాళ్ళ నాయనలేమో తాతలు అనిపించేది. ఇక ఆయన అల్లుడిని ఎక్కన అవుతాడో మరి కాకేన అవుతాడో ఏమవుతాడు ఇక వరుస. బాగుపడదా ఊరు? ఉన్నది ఇప్పటికైతే గట్లనే. ఇక లోకం ఏమనుకుంటున్నా అంటే కిషన్ రెడ్డి ఊరు మంచిగా రామసంగదానంగా చేయొచ్చు, ఊరే ప్రతి ఒక్క సౌలభ్యం చేయొచ్చు, ఊరు బొంబాటుగా మొత్తం మారుమోగుతుండొచ్చు. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి, మరి ప్రచారం మీద పలుకుమారు ఉన్నాడు కాబట్టి చేయొచ్చు అని ఇప్పుడు లోకం అనుకుంటారు. కనిపించలేదు అదే కనిపించలేదు అంటే ఏమి లేదు అంటున్నా. నేను అదే అంటున్నా, ఏం లేదు. ఏమున్నది? పాత బస్సు లేకనే ఉంది ఇది. అయ్యా నీకు కనిపిస్తలేదా అని? మరి పటేల్ ఉన్నాడు ఉంటే ఉన్నాడు, కేంద్ర మంత్రి ఉన్నాడు లేడని అంటలేము, అన్నిటికి ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు మా పరిస్థితి చూస్తే గిట్లున్నది మా ఊళ్ళో. ఉన్నమాట చెప్తుండే. ఉందా పలుకుబడి? ఉందా పలుకుబడి ఎందుకు లేదు? ఆయనకు భూమి లేదా, ఏం లేదు. కేంద్ర మంత్రికి అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు మా అటువంటి వాళ్ళకే పెద్ద ఏం లేదన్నమాట. ఆయన చేసింది ఏం లేదు ఉన్నమాట. ఎంత అన్నదమ్ములు? మేము ఆయన కిషన్ రెడ్డి ముగ్గురు. ఒక అన్న చనిపోయాడు, ఇంకొక ఆయన ఉన్నాడు. భూంజా ఉంది వాళ్ళకు మస్తుగానే ఉంది. ఆయన వాళ్ళ అన్న కొడుకు లాయరు. పెద్ద పలుకుబడే, కానీ మన అటువంటి వాళ్ళకి చేసింది అయితే ఏం లేదు. ఆయన అంతేనా? ఏం చేసిండే కనిపించలేదు. నమస్తే పటేల్ అంటే నమస్తే రే, బాగున్నా వారా, యాదే మంచిగా ఉన్నాం, మంచిగా ఉన్నాం పటేలే అంతే. గంతే. ఫిగర్ ఎక్కువైంది బిడ్డ. కొడుకు పిల్లలు చూసుకురానా? ఏం పేరు నీ పేరు? యశోద. మరొక నేను అన్నట్టే అయిందిగా. ఇంటి పేరు సర్కొండలు. సర్కొండలా? ఎంతమంది కొడుకులు బిడ్డలు? 2 బిడ్డలు 2 కొడుకులు. అంత నిమ్మలేమేనా మరి? మంచిగా. మీ ఊళ్ళో పెద్ద మంత్రుడేగా ఎరికేనా? ఎవరు? గోపాల్ రెడ్డి పెద్ద మంచి. ఢిల్లీలో ఉంటున్నాడుగా. ఢిల్లీలో కిషన్ రెడ్డి. అమ్మా కిషన్ రెడ్డి గుర్తుపట్టిండ్రు. ఆయనే ఉందా ఊళ్ళో పచారా? ఎందుకు ఉండదు? పెద్ద మంచి. అంతేనా? మా ఊరు మంచి అన్నప్పుడు అంటే పేరు కాదు అనేది, ఊరికి మంచి చేసిండు అంటున్నా. మంచిగా చేసిండు. ఏం చేసిండు? అన్ని చేసిండు. రోడ్లు చేసిండు. మా ఊరికి బస్సే రాకపోయింది ఫస్ట్ లా. చేసిండు, మంచిగానే చేసిండు. ఇంకా ఇంకేం చేసి ఆపదికి సాపదికి చెడ్డకు పడ్డకి ఏమైనా అరుచుకుంటాడా? అరుచుకుంటాడు. లేని వాళ్ళకు వాళ్ళని వీళ్ళని అరుచుకోండి. ఆపద వచ్చిన వాళ్ళకి అరుచుకోండి. ఇంతవరకు అయితే అంతేనా? అరుచుకోండి కాదు ఆవిడ అరుచుకోండి. మళ్ళా రోడ్ వచ్చింది ఆయన చెప్పిరా. ఈ కోయిలా ఎత్తది ఉన్నది ఉన్నట్టు. ఏం పేరు నీ పేరు? నా పేరు నరసింహనే. వామ్మో, నా పేరేనా? నీ పేరు? నీ పేరు నరసింహనే? అవును తాత, నరసే తాతనే. నరసే తాతనా? నా పేరు నరసే తాతనే. ఏం పని చేస్తావు? ఏ తాత, నువ్వు నాకన్నా మంచిగునే కానీ ఎటుకెళ్ళు. ఏం చేయను తాత, నా తెల్లగా అయిపోయినాయి, నీదే మంచిగునే తాత. అయిపోయి ఇద్దరు పని అయిపోయింది. ఏ చూడే, ఇప్పుడు నువ్వు కట్టుకున్నావా నేను కట్టుకున్నానా? ఏమన్నా నేనే గట్క తింటా. నేను ఇక నువ్వు ఏమన్నా అది మందులో కూడా తింటావు. అంటే గట్క తింటే కట్టుకుంటారే. నేను ఎట్లా కొడుతున్నా నీకు? అంతేనా? 3 పూటలు గట్కే తింటా. 3 పూటలు? జొన్న కట్టుకనా సద్ద కట్టుకనా? జొన్న కట్టుక. మేము కూడా. ఏం పని చేస్తావు? నేను లారీ నడిపిస్తానే. ఈ ఊరేనా? ఈ ఊరేనే. ఎరికేనా నీ కిషన్ రెడ్డి? ఎరికే కిషన్ రెడ్డి. ఏం పని చేశాడు ఆయన? ఏం చేశాడు? ఢిల్లీలో కేంద్ర మంత్రి. అమ్మో
కేంద్రానికి పెద్ద మంత్రి దీర్ఘం ఎంత తీస్తుంది అంత పెద్దగా పోతుంది మరి ఊళ్ళో కూడా అట్లా ఉందా పెద్దగా ఉన్నది పెద్దగానే ఉంది ఏం చేసిండు ఈ చేసిండే మనకేం తెలుసు మనకు తెలుసా అది మనం ఎక్కడ పొద్దున్న చేసి పోతే వస్తుంది ఏం కావాలి నీకు కిషన్ రెడ్డి ఇక మనం మనం కుర్మలమే నువ్వు కుర్మరా కాయమే నీ క్యాస్ట్ నేను అందరూ అందరూ నీ క్యాస్ట్ చెప్పాలా అదే నేను గొల్ల మేము కూడా కుర్మా కుర్మా ఎర్రగొల్లనా ఎర్రగొల్ల కుర్మా మరి ఇప్పుడు రాగా పోగా ఒక ముచ్చట ఏంటంటే మరి ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి మరి చెడు పడేవారం పనులు ఏదో ఏదో పట్టుకొచ్చి ఊరు రూపురేఖలు ఏమైనా మారుస్తుండా అవుతుంది ఉన్నట్టు మాట్లాడు మారుస్తుండొచ్చు మనకి అవన్నీ మన ఏదో పొద్దున్న లేచి పనికోతుంది ఏ పని పోతుంది కూడా నువ్వు మళ్ళీ పొద్దుగా ఇంటికే వచ్చేది ఇక పొద్దుగా ఇంటిమి మనం అట్లా పనుకుంటే తెల్లారే వెళ్ళిపోతుంది అట్లా ఊళ్ళో ఎవరో మంచి చెడ్డ ఏది పట్టించుకోవా ఇక పట్టించుకోండి ఊళ్ళో ఎవరో తెలియదా తెలుస్తుంది ఏం తెలియదు కానీ మనం జరిగేది అంటున్నా మరి ఊరికి ఏమైనా చేసిండా ఆయన కేంద్ర మంత్రి మరి ఊరికి ఏమైనా చేసిండా మరి చేయలేదా పండుగ చేయవచ్చు చేయవచ్చు చంద్రమంటే కూలిలాగే అదేనా చేయవచ్చు అని అంటుంది ఇప్పుడు ఏదైనా వ్యవహారం ఉంటే తెచ్చిండు చేసిండు గది చేసిండు అని ఉండాలి కానీ ఏమో మనం ఇక చంద్రమంటే కూడా అంటే మనమే రాజకీయాలు తిరగపోతుంది ఇక మనము అప్పుడు రోడ్డు తెచ్చిండే అప్పుడు గెలవక ముందుకు ఈ రోడ్డు తెచ్చిండు ఆయనే లాస్ట్ ఊరికి వెళ్ళి ఫస్ట్ డాంబర్ రోడ్డు వచ్చింది ఆయన నాకు నోరు కాయ పెడుతుంది పోతా మొదటిదాకా పోతాం మొదటిదాకా అయితే భయం అవుతుందా నాకేం భయమే నాకేం భయం కాదు తప్పు చేస్తున్నావా ఏం లేదు ఉన్నదే మాట్లాడుతున్నావు ఉన్నదే మాట్లాడు లేదు కాదు లేదు మరి అయిపోయాయి ఇంట్లో బ్రహ్మసత్య రోడ్డు తెచ్చిండు లాస్ట్ ఊరికి నుంచి అట్నా అప్పుడు డాంబర్ రోడ్డు ఏ పేరు నీ పేరు నా పేరా శ్రావణి ఇంటి పేరా మాది నల్ల శ్రావణ ఎట్టుంది మరి తిమ్మపురం ఊరు రూపురేఖలు ఏమైనా మారినాయా నువ్వు వీటికి వచ్చాక అమ్మగారి ఇల్లా ఇది అత్తగారి ఇల్లా నీకు అత్తగారి ఇల్లా ఈ బచ్చిగారి ఏ ఊరు ఈ ఊరు కాదా చెప్పమ్మా మరి ఇప్పుడు తిమ్మపురంలో మరి మీకు మంత్రి ఉండే ఇక్కడ ఎరికేనా మంత్రి నాకు తెలియదు నాకేం తెలియదు ఆ సంగతి రాజకీయం నాకు తెలియదు రాజకీయం కాదు పిరా చెప్పరా ఊరు అంత నిబరేనా నాకు తెలియదు ఏం తెలియదు నేను ఆ బొర్రకాడికి అక్కడిక్కడ పోయినా నాకు ఏమైతే ఏం తెలియదు నాకు ఏం తెలియదా మగోరికి ఏం తెలియదు ఏమో కిషన్ రెడ్డి తాగిపోకపోయేది ఎక్కడ పోయి నేను ఏమైనా ఎవరైనా పని చెప్తా ఎక్కడ పడితే అక్కడ పోయి నేను అసలు ఊళ్ళో ఉండక నేను పోయి చెప్తా నా పేరు భాగ్యమ్మ భాగ్యమ్మ మీ ఇంటి పేరు గానుగుపేట ఎట్లుంది బతుకు మంచిగానే ఉంది ఇప్పటికైతే కాలం అంతేనా అదే ఇక మరి నేను ఇక చిన్నగా ఉన్నప్పుడు మరి కిషన్ రెడ్డి ఊళ్ళో ఏం పని చేసిండు ఎట్టేట సంగతి చదువు ఎట్టేట చదివిండు ఏంది ఏం కథ అని అరుచుకొని వద్దామని వచ్చిన మరి పేరైతే బాగానే సంపాదించుకుంటు కానీ మరి కన్నతల్లి లాంటి ఉన్న ఊరు కాబట్టి మరి పుట్టిన ఊరుకు ఈ ఊళ్ళో పుట్టి గాలి పీల్చుకొని బతికినందుకు ఏమన్నా మాతృభూమి రుణం తీసుకుంటానికి ఏమైనా సేవ చేసిండు ఆ ఊరుకు చేసిండు ఆయన చేసిండు చేసిండు ఇప్పుడు ఆయన చేసినా చేయకుండా మా ఊరు పటేలే చేసినా చేయకుండా మా ఊరు పటేలు ఎట్లయినా వచ్చిన ఊరు ఎట్లా చేస్తాడు చేయకుండా ఊరుకుంటాడు ఇంత అంతా చేసిండు అంతేనా ఏం చేసిండు అంటే ఆయన రోడ్లు అవి చేసిండు అనుకో చేసేటోళ్ళకి మంచిగా చేసిండు బతికి ఎట్టుందో అంటున్నా ఏం పేరురా నీ పేరు మరి తిమ్మపురం మంచి మోతమవుతుంది మీ కిషన్ రెడ్డి పేరు మోతమవుతుంది ఎరికేనా కిషన్ రెడ్డి తెలుసు ఎరికేనా ఏం పని చేశాడు ఆయన మంత్రి కదా ఎమ్మెల్యే పసి పట్టిండ్రు చేస్తుండా మరి ఏమైనా పనులు చేస్తుండా మీ ఊరికి ఏం చేయలేదు అంతేనా మరి పేరు పెద్ద ఉంది కదా మాది పెద్ద
చేసిండు గుడి కట్టించిండు ఊర్లో. గుడి కట్టించినాడు. ఉమ్. ఏ ఇట పడే మాది పట్నం కానీ ఏం చేస్తున్నారు, ఎట్ట సంగతి ఏంది ఏం కథ? ఏముండదు ఇటనే ఉన్నది, తింటున్నాము, ఉన్నదో లేదో తింటున్నాము. ఈ గంట మైకి పెట్టు, దూరం పెట్టు, నేను వాడి మళ్ళీ అక్కడ వినాలి. వాళ్ళు పొలాలు అక్కడ పెట్టరా, పొలాలు పెడుతుంది. నువ్వే ఎందుకే అమ్మో గిట్ట తయారయ్యి ఊరోళ్ళు తిమ్మపురపోళ్ళు గమ్మతులు ఉన్నాయి మీకు. ఊరు బాగుపడదా ఉత్తదేనా? ఏం బాగుపడదా, దూరం వచ్చిన సంది ఇంకా మంచిగా అయ్యింది. ఓ ఆ, అంతేనా? చూసావా రావాలని? ఏ ఊరు నాయన? పట్నం. అది మీ ఊళ్ళో మంత్రి ఉండట ఎరికారా నీకు? మంత్రి ఎవరు? ఓ అమ్మా మంత్రి ఎవరు? ఏ ఊరు మీది? తిమ్మాపురం. తిమ్మపురమేనా? అవును. మీ తిమ్మపురంలో మంత్రి నీకు ఎరకలేదా? ఆయన కిషన్ రెడ్డి ఉన్నాడు కానీ ఆయన అక్కడ రాజ్యాన్ని ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? పట్నంలో. రాడా ఊళ్ళకు? అంతేనా? ఈ రాళ్ళ దిక్కలే పాటు. నేను జనాల దిక్కుంటా, వాళ్ళ దిక్కు ఈ దిక్కు నాకుంటుందా? జనం ఏమనుకుంటున్నారు, రాజ్యం మీద ఏం నడుస్తుంది గుసగుస అనేది. నేను ఏం తాత ఏమన్నా చేసిండా ఊరుకు? ఈ సమితి ఏమన్నా అనగానే ముఖం అటు పెడుతుంది. బాగలేకున్నా బిడ్డ, నా పానం మంచి లేదు చెప్పుదామంటే నా శాత తీసేసుకొని ఆపరేషన్ అయ్యి నేనున్నా. మా పాటలేనా అటనా? మా పాటలే. ఆయన అలా పెదనాల దగ్గర చిన్న దగ్గర జీతాలు ఉన్నాము మేము. బుడ్డకు కోళ్ళకాలు ఉన్నాము వాళ్ళ దగ్గర మేము. అటనా? అయితే వాళ్ళది అనార్సంది ఉన్న సంవత్సరమే. అయితే గరీబ్ సంవత్సరం కానీ పండుగ వచ్చాకనే మంచిగా రాలి. అటనా? పటేల్ పని దిగినాకనే ఆయన 18-20 ఏళ్ళలో వెళ్ళిపోయాడు అక్కడ. 18 ఏళ్ళు కూడా వాడుకుంటా. నాగలు దున్నేడా ఊళ్ళే? నాగలు ఎంత ఉంది? నాగలు దున్నే. వాళ్ళ అన్నలు ఉన్నారు, ముగ్గురు అన్నలు, 2 అన్నలు ఉన్నారు. తండ్రి కొట్టేది ఆయన పోయినప్పుడు జీతం నగలు కొట్టేది పటేల్. మరి ఎందుకు ఆయన సల్లని సూపు మరి ఊరి మీద ఉంటుందా ఊతుందేనా? ఏముండదు ఏమయ్యా. ఇట్లకైతే ఏమనికేమి మాకు ఇంట్లో బొల్ల సాయం చేయలేదు పటేల్ ఇప్పటికైతే. అంతేనా? చేయలే. ఇక వస్తారు పోదు. ఆయన వెంబడి 20 మంది 30 మంది చెప్పినారు. ఎవరికి కొలువులు చెప్పారు అని చెప్పి ఎవరైనా పక్క తడిపోయారు అంటారు. చేయలే. వాళ్ళ అన్న మంచిగా చేసిండు. మన ఏం పేరు? అన్న పేరు ఏం పేరు? ఆయన ఎడ్డుమాట అంటారు. ఆయన మస్తు ఆయన ఒడిలా ఇట్లా ఉన్నప్పుడు మస్తు కొలువులు చేసిండు. టీచర్ కొలువులు. కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఇక్కడ ఎవరికి ఏం చేయలే ఈ ఊళ్ళో. అంతేనా? ఆయన ఇసుకొని పట్టించుకోలే. అటనా? పట్టించుకోలే. సరే ఈ కోళ్ళగా గిట్ట ఆంబాయం ఎలా పోసుకుంది కాదురా. ఏం పని చేసావంటే ఏం పని చేయ ఇప్పుడు నీ సంసారం కూడా నా సంసారం లెక్కనే అయిందా? ముట్టిగానే ఏం పని చేయ ఎవరన్నా బుక్కెడ్ వేస్తేనే తింటా. ఇక మరి మనకు ఉన్నదే ఉంది అయిపోయా. మన కాళ్ళ అయిపోయా, కాలు చేతులు లేవుతలేవు. ఇంత కోడలు తింటేస్తే తినాలా? పండుకోవాలి. మీ ఊళ్ళో మంత్రి ఉంటాడు ఇరికేనా నీకు? ఎవరు మంత్రి? మంత్రి మా ఊళ్ళో మంత్రి ఎవరు? పాడబడ ఈ సమితి ఇంత తయారై. ఓం మంత్రి? కేంద్ర మంత్రి తెలియదు నాకు. కిషన్ రెడ్డి తెలుసు. కిషన్ రెడ్డి ఎరికేనా నీకు? తెలుసు కానీ ఆయన తోటి నేను మాట్లాడాలి. మీ ఊరు మీ కథ చిన్నగున్నప్పుడు మాట్లాడలేదా? ఇక మా చిన్నగున్నప్పుడు చూసిండొచ్చు. చిన్నగున్నప్పుడు మాట్లాడినావా? చూసినాం. ఏం పని చేసి చిన్నగున్నప్పుడు? చదువుకున్నాడు. ఇంకేం పని చేసిండు? అంతేనా? ఎన్నారులా మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత ఊళ్ళో ఏ రకంగా ఉందో భాగవతం అంతా ఆయన గురించి ఏం చెప్పిర్రు, కథ కార్ఖానా ఏందనేది మరి బయటపడ్డది. ఇక రేపు ఇంకొక ఊరికి పోతే ఆ ఊళ్ళో కూడా ఏం భాగవతమో బయటకు వేస్తే మరి చూస్తూనే ఉంటుంది. మన ఏంటంటే కెమెరామెన్ క్రాంతితో మీ నర్సయ్య తాత. ఇగో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ కిషన్ రెడ్డి ఊరు.